సమయంలో బలహీనుడైన నన్ను మీరు నిలువబెట్టి ఈ వాక్య పరిచర్య చేయడానికి వాడుకుంటున్నారు. ఈ దాసులు దేవదానమయ్య గారు, అమ్మగారు వారి యొక్క పరిచర్యలను దీవించండి. తోటి సేవకులు వారి యొక్క సంఘాలను అభివృద్ధిపరచండి. విత్తబడుతున్న వాక్యము శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారు వారి యొక్క హృదయాలను తెరవచేయండి. ఆటంకపరిచే, అడ్డుపరిచే ప్రతి ఒక్క విధమైన చీకటి శక్తిని యేసునామములో బంధిస్తున్నాం ప్రభువా. అదే రీతిగా చెప్పబడుతున్న నీ దాసుని నేను నా జ్ఞానంతో కాదు, మీ జ్ఞానంతో నింపండి. నా తెలివితేటలు కాదు, మీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యాన్ని నాటించమని యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ రాత్రి ఒక వ్యక్తి పొందిన ఆశీర్వాదాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. నేను గలతీ పత్రికలో చదివిన వాక్య భాగంలో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతున్నారు. అంటే మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడు. అదే క్రమంలో అబ్రహామును కూడా ఆశీర్వదించిన దేవుడు. అంటే అబ్రహామును గురించి లేఖనాల్లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చాలండి. అబ్రహామును అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించాడంట. ఇక్కడ కొన్ని విషయాలను ఉందా? అన్ని విషయములలో. ఈ రాత్రి ఏ ఏ విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు నేను మీకు తెలియచేయాలని ఆశీర్వాదంతో ఆశపడుతున్నా. ఈవేళ మనమందరము ఆశీర్వాదాలు పొందటానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆశీర్వాదము అనేది ఊరకనే రాదు. మా నాన్నగారి పేరు ఆశీర్వాదం గారు. నేను ఆశీర్వాదం గారి ఆఖరి అబ్బాయి. నా పేరు విజయ్ కుమార్. ఆశీర్వాదము అంటే బ్లెస్సింగ్ ఇంగ్లీష్లో. విజయ్ కుమార్ అంటే విక్టరీ ప్రైజ్, విజయానికి రాజు అని పేరు. నేను నా యొక్క సెక్యులర్ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను బాగా చదివి ప్రయోజకుడిని అయ్యి కలెక్టర్ని అవ్వాలని ఆశపడేవాడిని. బాగానే చదువుకున్న దేవుని మహాకృపను బట్టి దేవుడు అన్నాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే, అరే పనికి మాలినాడు ఉద్యోగాలు ఎదురు, దీనికన్నా మంచి ఉద్యోగం ఉందిరా, దేవుని సేవ చేయి అన్నప్పుడు ఆ యొక్క ఆలోచనలను పక్కన పెట్టి దేవుని సేవ చేయటానికి మరలా బైబిల్ ట్రైన్కి వెళ్ళటం జరిగింది. ఈ రాత్రి అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అంటున్నాడు. కొన్ని విషయాల్లో కాదు. చాలామంది దేవుడు నాకు అది ఇచ్చాడండి, ఇది ఇవ్వలేదు, ఆస్తి ఉంది కానీ పిల్లలు లేరు, ఆరోగ్యం ఉంది కానీ తినటానికి లేదు, ఆరోగ్యం ఉంది కానీ అనుభవించడానికి లేదు, డబ్బులు ఉన్నాయి కానీ ఫుల్గా తినడానికి కూడా లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు అంటే ఏంటో తెలియదు. మొదట ఆయన పేరు అబ్రాము. అబ్రాము యొక్క భార్య శారాని పెళ్లి చేసినప్పుడు బాగా ధనవంతుడు. అలా డబ్బు ఉందని చూసి అబ్రాం గారిని చేశారు. దేవుడు అబ్రాం గారితో మాట్లాడి అన్నాడు, నువ్వు నీ ఊరిని వదిలిపెట్టేసే, నీ జనాలను వదిలిపెట్టేసే, నీ సొంత వాళ్ళని వదిలిపెట్టేసే, అప్పుడు నేను అనేక మంది మీద గొప్పవాడిగా నిన్ను చేస్తాను. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడికి అబ్రహాం తెలియదు కానీ శారమ్మ గారికి ఇచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు బాగా డబ్బు ఉండవడని చెప్పి ఇచ్చుంటారు. చేసిన మరుసటి రోజు బయలుదేరిన తర్వాత శారా గారికి కూడా ఏమాత్రం ఎదురు చెప్పలా. భర్త మాటకు విధేయురాలయ్యండి, ఎక్కడికి వెళ్తే అక్కడికే, ఏది చెప్తే అదే
చేసింది. ఆ విధముగా అబ్రహాము దేవుని నమ్మినది దేవునికి నీతిగా ఎంచబడిన. మొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 38వ వచనం. కీర్తనల గ్రంథం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా సంతానాభివృద్ధి నొందిరి. చాలండి. మొదటిది కుటుంబ సంబంధమైన ఆశీర్వాదం, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. పరిశుద్ధ గ్రంథమునందు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇలా రాయబడి ఉంది: దేవుడు వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవుని యొక్క ఆశీర్వాదాలలో ప్రథమ మెట్టు ఫలించడమే. అందుకే అంటాడు ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో, దేవుడు భూమి ఆకాశములను సమస్త సృష్టిని జీవరాశులను మానవాళ్ళని సృజించిన చేత అక్కడ ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాలండి. మీరు ఫలించి అభివృద్ధి, ఫలించాలంట, అభివృద్ధి చెందాలంటే ఆశీర్వాదాల్లో తొలిమెట్టు ఏమిటయా అంటే ఫలించటం. దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఇలాగ వ్రాయించాడు. ఈ ఆదికాండంలో మనం చదివిన వచ్చిన భాగాల్లో దేవుడు అబ్రహామును అన్నాడు, ఇక ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చదివిన దాంట్లో మీరు ఫలించాలి, అభివృద్ధి. కొంతమంది ఫలిస్తూ ఉంటారు అన్నిట్లో, కానీ వాళ్ళ అభివృద్ధి అనేది జరగదు. ఫలించడం వేరు, అభివృద్ధి చెందడం వేరు. ఈ సంవత్సరం మామిడికాయలు ఎంతమంది తిన్నారు? మీ ఊర్లో మామిడికాయలు బాగా కాసినాయా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మా ఇంటి దగ్గర కూడా ఒక మామిడి చెట్టు ఉంది. ప్రతి సంవత్సరం ఆ మామిడి చెట్టు మామిడికాయలే సరిపోయాయి మాకు కొనుక్కోకుండా. ఈ సంవత్సరం ఆ మామిడికాయలు కొంచెం తక్కువ కాసినాయి. ఏమిటా అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా మామిడి కాపు తక్కువగానే ఉంది, రేట్లు మాత్రం ఎక్కువగానే